సో మనందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాలు రెండు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రస్తుతం ఒక విచారంతో ఉన్నారు. కారణం ఏంటి అంటే దేవుని సేవకులు ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పద స్థితిలో గడిచిన 3 రోజుల కిందట రాజమండ్రి హైవేలో ఆయన పడిపోయి ఉన్నారు. సో ఈ విషయమై మరి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వాస్తవాలు ఏంటో వెలుగులోకి తెచ్చి న్యాయము జరగాలి అని క్రైస్తవ నాయకులు అందరూ కూడా స్పందించారు. ఇంత స్పందన ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా లేదు. కారణం ఏంటంటే మరి దేవుని సేవకులు ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆయన పరిచర్యకు ఆయనకున్నటువంటి నిబద్ధత, ఆయన యొక్క సాక్ష్యం. సో వ్యక్తిగతంగా నాకు 10 సంవత్సరాల పరిచయం అన్న సాక్షి అపాలజెటిక్ నెట్వర్క్స్ అని, మరి వారితో పాటు వడ్డే నవీన్ గారు, బీబు గారు, రవీంద్ర గారు, ఇంకా మరి కొంతమంది స్నేహితులు, మరి సాగర్ ఇలాగా ఉన్నప్పుడు వారితో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే పరిచయం కలిగి ఉన్నాను. వాళ్ళు చేసేటువంటి పరిచర్య చాలా మరి ఇన్స్పైరింగ్గా అనిపించి అన్నోళ్ళతో కలిసి వాళ్ళు ఎక్కడ మీటింగ్స్ పెట్టినా వెళ్ళి అటెండ్ అయ్యి వాళ్ళతో కొంతసేపు కూర్చొని చాలా విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడిని. సో ఫస్ట్ టైము నేను అన్నని కలిసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట ఇంకా గుర్తుంది. ఒక మీటింగ్ అయిపోయింది, లంచ్ టైం, అది అన్న దగ్గరికి వెళ్ళి ఒక రూమ్లో కూర్చుని ఉంటే వెళ్ళి, అన్న నేను పలానా అని చెప్పి, సో నేను మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నువ్వు ఆల్రెడీ మాతోనే ఉన్నావు, నువ్వు ఆల్రెడీ మాతో పనిచేస్తూనే ఉన్నావు అని అన్నారు. అదేంటన్నా అంటే, మనందరూ ఒకే పనిలో ఉన్నాం తమ్ముడు, మరలా దీంట్లో కొత్తగా కలిసేది తీసేది ఏమీ లేదు, మనందరం ప్రభు పనిలో ఉన్నాం, అందరం కలిసే పని చేస్తున్నాం, యువర్ ఆల్వేస్ వెల్కమ్, వీఆర్ విత్ యూ అని నన్ను ఎంకరేజ్ చేశారు. సో ఆ తర్వాత సాక్షి అపాలజెటిక్ నెట్వర్క్స్ పెట్టకముందు అపాలజెటిక్స్ పరిచర్య అంటే వాక్యాన్ని డిఫెండ్ చేయడం, హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పండి అనేటువంటి ఆ వచనం లేకపోతే ఆ భావములో నుండి బయటకు వచ్చినటువంటి పరిచర్య అపాలజెటిక్స్. ఇండియాలో రవి చక్రవర్తి గారు మాత్రమే అపాలజెటిక్స్ పరిచర్య చేసేవారు, అంటే ఇండియా నుండి. కానీ ఆయన ఎక్కువ ఫారెన్లో ఉండేవారు, చాలా బాగా ఎదుర్కొనేవారు. సో ఇండియాలో ఇంకా తెలుగులోకి వచ్చేసరికి అంతగా చెప్పుకోదగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అలాంటి టైంలో మరి అన్న నార్త్ ఇండియాలో పరిచర్య చేస్తూ అక్కడ నుండి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఆ పరిచర్య ప్రారంభించి చాలామందిని ఫేస్బుక్ ద్వారా రోజు వారంలో ఒకరోజు ఈవినింగ్ టైమ్స్ క్లాసులు తీసుకునేవారు. అప్పుడు చాలామంది ప్రభావితం అయ్యారు. సో ఆ తర్వాత వారిలో మరింత నన్ను ఆకట్టుకున్నటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవులంగా మనం ఎంతసేపు ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని చదువుకుందాం, అక్కడతో ఆగిపోతాం, బైబిల్ జ్ఞానం ఉంటే సరిపోద్ది అనుకుంటాం. కాదు, సామాజిక విషయాల పట్ల కానీ చరిత్ర పట్ల కానీ అవగాహన కలిగి ఉండాలి అనేటువంటిది వీళ్ళు క్రైస్తవ సమాజానికి అవగాహన కల్పించడానికి ఎండాలజీ అని భారతదేశ క్రైస్తవ చరిత్ర గురించి అనేక చోట్ల మరి మీటింగ్స్ పెట్టి, కాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళు చాలా ఖర్చు పెట్టుకుని చాలామందిని ప్రభావితం చేశారు. అదొక ఉద్యమంలా సాగింది. నేను కూడా ఒకనొక టైంలో మనం ఇంతేలే ఆత్మీయత అని అంటే మనం బైబిల్ దాటి లేకపోతే ఈ ఆత్మీయ విషయాలు, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు దాటి మనం ఏం మాట్లాడుకోకూడదు సంఘంలో అనుకునేటువంటి విధానంలో ఉండేవాడిని. కానీ ఇండాలజీ కాన్ఫరెన్స్ల తర్వాత నా ప్రసంగ శైలి కూడా మారిపోయింది. సో మీకు గుర్తుండుంటే నేను దేవుని రాజ్యం గురించిన విషయాలు కానీ, సామాజిక అవగాహన గురించి కానీ, రాజ్యాంగం పట్ల లేదా రాజ్యాంగంలో మనకున్నటువంటి వెసులుబాట్లు కానీ, ఇలాంటివన్నీ రాజకీయాల పట్ల మనకు ఉండాల్సినటువంటి అవగాహన, ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే నేను మాట్లాడినటువంటి ఉంటాయి, రికార్డెడ్గా ఉంటాయి దీంట్లో కూడా. ఎందుకనంటే అది అవసరం. ఇవాళ ఈ దేశంలో చరిత్ర అనేటువంటిది మార్చివేయబడుతుంది, మార్చేస్తున్నారు చరిత్రని. ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. అలాంటి టైంలో చరిత్ర నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్ చరిత్ర నేర్చుకోవాలి, దేశ చరిత్ర నేర్చుకోవాలి, రాష్ట్రం యొక్క చరిత్ర నేర్చుకోవాలి, ప్రతి చరిత్ర నేర్చుకోవాలి. ఇవాళ మన గ్రామం ఉంటే ఈ గ్రామంలో కూడా చరిత్ర నేర్చుకోవాలి.
సో కాబట్టి అంతగా ప్రభావితం చేశారు. ఆ, ఎప్పుడు జోవియల్గా నవ్వుతానే ఉండేటువంటి వాడన్నా, సటైరికల్గా ఆయన మాట్లాడడం, అంటే ఆయన మాట్లాడారు అంటే ఎదుటి వ్యక్తికి అది కౌంటర్గా ఉండేది కాదు, అలాగని కౌంటర్గా కాకుండా పోయేది కాదు. చాలా టాక్టిక్గా మాట్లాడేవారు. డిబేట్స్లో ఆయన అసలు వ్యవహరించేటువంటి విధానం మెంటర్గా ఉండి అద్భుతంగా చేసేటువంటి వారు. సో చాలామంది ముస్లిమ్స్లో కానీ హిందూస్లో కానీ పెద్ద పెద్ద వాళ్ళని, అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎవరైతే జ్ఞానులు అనుకుంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఒక రకంగా కూర్చోబెట్టేశాడు, నోరు ఎత్తనివ్వకుండా చేసేసాడు. సో అప్పటి నుంచి కూడా అందుకు థ్రెట్ ఉంది. ఎప్పటి నుంచో కాల్స్ వస్తూ ఉండే, ఎప్పుడు కలిసినా ఎవ్రీ మీటింగ్లో దాదాపు ఆయన చెప్తూ ఉండేటువంటి వారు ఏంటంటే, మనం ఎంతకాలమో తెలియదు, ఈ పరిచర్య చేయాలి, మీరు నేర్చుకోవాలి తమ్ముడు, మన తర్వాత తరాలకు మనం నేర్పించాలి అని ఆయన చెప్తూ ఉండేటువంటి వారు. కాబట్టి సో అంత మంచి దైవజనులు. ప్రాముఖ్యంగా ఆయన ట్రినిటీ మీద త్రిత్వమ శిరస నవామి అని ఒక పుస్తకం రాశారు. నా దగ్గర ఉంది ఆ పుస్తకం. నేను కూడా ఆ పుస్తకంలో టీచ్ చేశాను కూడా, ట్రినిటీ గురించి, త్రిత్వం గురించి టీచ్ చేశాను. అద్భుతం అసలు ఆ విశ్లేషణ. ఇప్పటిదాకా అంత అర్థవంతంగా తెలుగులో మరి ఏ పుస్తకం కూడా ఉండదు. ఆ తర్వాత ఖురానా, బైబిల్ అనేటువంటి దాని మీద కూడా పుస్తకం, చాలా పుస్తకాలు రాశారు. సో అద్భుతమైనటువంటి వక్త, అద్భుతమైనటువంటి డిబేట్ చేయగలిగిన సామర్థ్యం, చమత్కారం అన్నీ ఆయనలో లేనిదంటూ ఏది లేదు. అన్నిటికీ మించి సామాజిక స్పృహ. అలా చాలామంది తెలియదు. అన్న మరి ఇండోర్ ప్రాంతంలో, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో చాలా పరిచర్య చేశాడు. తను యవనస్తుడు ఉండగానే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చాలా పరిచర్య కొండ ప్రాంతాల్లో గట్ట చేశారు. సో ఈ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో ఒక ఏరియాలో కరెంట్ లేకపోతే వాళ్ళకి కరెంటు స్తంభాలు వేయించాడు ఆయన సొంత డబ్బులతోటి. ఆ తరువాత చాలామందికి, అనాథలకు కానీ పేదలకు కానీ వాళ్ళకి ఆహారమైన, వస్త్రాలైన, ఇంకా లెక్కలేనన్ని మందికి ఆయన సామాజిక సేవ చేస్తూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కోవిడ్ టైంలో చాలామంది నిరాశ్రయులు వాళ్ళు వేరే ప్రాంతాలకు, వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి ఏదో ఒక బస్సు పెట్టి ఫోటోలు దిగి, లేకపోతే ఏదైనా 2 వ్యాన్లు పెట్టి మేము పంపించామని చెప్పుకున్నారు. అన్న అసలు ఎన్ని బస్సులు పెట్టి వాళ్ళని పంపించాడో, ఎన్ని వెహికల్స్ పెట్టి పంపించాడో లెక్కే లేదు. అంతగా ఆయన ఆ కోవిడ్ టైంలో కూడా చాలా మందికి చాలా మంచి పరిచయం చేశాడు. ఆయనకి 2 కూతుర్లు అయితే 12 మందిని ఆయన సొంత కూతుళ్ళతో సమానంగా పెంచాడు. వాళ్ళు వివాహాలైన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను రాజమండ్రి మాచూరి దగ్గర ఉండగా కొంతమంది ఆడపిల్లలు వచ్చి ఏడుస్తున్నారు. ఎవరు అని చూస్తే ఆయన పెంచిన పిల్లలు. సో చాలామంది అలా వెళ్ళిపోవడం, మరలా పిల్లలు ఇంకా కొంతమందిని ఆయన చేర్చుకోవడం, పెంచడం ఇది జరుగుతూ ఉంది. సో చాలా పరిచర్యలు, చాలా కష్టం. 2 సొంతగా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఆయన కలిగి ఉన్నారు. సేవ చేస్తూనే దానికి సపోర్ట్ కూడా ఉండాలి. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఆ కంపెనీస్లో కూడా మ్యాక్సిమం అందరూ ఒకే రీతిగా ఉండేటట్టు, ఎవరైతే అవసరతలు ఉంటారో అలాంటి వాళ్ళని గుర్తించి ఉద్యోగాలు ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ వచ్చారు. సో చాలా ప్లాన్స్ ఉన్నాయి. రాజమండ్రిలో బైబిల్ కాలేజ్ కట్టాలి అనే ప్లాన్ ఉంది అన్నకి. ఆ పని మీద తిరుగుతున్నారు. ఈ మధ్యకాలంలో తరచుగా వస్తున్నారు రాజమండ్రి. దాదాపు నెలకి ఒక 4-5 సార్లు అలా వస్తున్నారు రాజమండ్రి. సో అలా బండి మీద రావడం కూడా అలవాటైంది. ఏదేమైనా దేవుని చిత్తం. సో ఒక మెలకువ ఆయనకు జరిగినటువంటి ఇన్సిడెంట్ ద్వారా క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు సమాజంలో అనేటువంటి ఒక మెలకువ అయితే ఈ తెలుగు క్రైస్తవ ప్రపంచం, ఈ తెలుగు రాష్ట్రాలకు వచ్చింది. సో చాలామంది వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనకు అవసరం లేదు. కానీ కనుక మరి ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కొరకు ప్రార్థించండి. అన్న మాత్రమే నాకు తెలుసు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో తెలియదు. కొంతమంది క్లోజ్ అసోసియేట్స్ మాత్రం తెలిసి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ మరి దేవుని సేవకులు లేనప్పుడు నేనైతే చాలా 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 బాధపడ్డా. మొన్న రాజమండ్రిలోనే ఉన్నాం. కనుక ప్రార్థన చేయండి. దేవుడు మరి అన్నాళ్ళ కుటుంబానికి, ఆ సంఘం కొరకు, వారి కంపెనీ, వారి పరిచర్యలు, వాళ్ళ వైఫ్, పిల్లలు కూడా మాట్లాడారు మధ్యాహ్నం. మేము కొనసాగిస్తాం ఆ సేవని అని వాళ్ళైతే చాలా ధైర్యంగా చెప్పారు. సో దేవుడు వారికి కూడా తోడుగా ఉండి ఆ పరిచర్యలన్నిటిని కూడా నడిపించాలని మనం కూడా ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. కనుక విషయాలు గమనించి
ప్రార్థన చేయని వారి కొరకు మాత్రమే కాదు, సేవకులందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన చేద్దాం.